భూమి కొన్నాము 9 గంటలు. అప్పటి నుంచి మేము మా ఆధీనంలోనే ఉన్నాము. గోరెలపట్నం మూసుమంచి మండలం, ఖమ్మం డిస్టిక్ అన్నమాట. అయితే గత సంవత్సరం మేము ప్రతి సంవత్సరం వర్షాధార పంట పండిస్తూ ఉంటాము. గత సంవత్సరం ట్రాక్టర్తో దున్నిస్తూ ఉంటే వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ పెట్టారు, ఆము అనే అతను. అయితే పెద్ద మనుషుల మధ్యలో పిలువగా వాళ్ళు మా పేరున పట్టా ఎక్కింది, ఈ భూమి మాదని చెప్పేసి అంటే పెద్ద మనుషులు సమక్షంలో అడగగా అది ఎవరు అమ్మారు అంటే చెప్పకుండా మా దగ్గర పాస్బుక్ మాత్రమే ఉందని చెప్పారు. అప్పుడు పెద్ద మనుషుల తీర్మానంలో ఇది మీ భూమి కాదు మా భూమి అని చెప్పారు. మరుసటి రోజు కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారండి. వాళ్ళ అబ్బాయి బాణోతు వెంకన్న ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తాడు. అప్పటి నుంచి సంవత్సరం నుంచి మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు. తర్వాత మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వగా ఆర్టీఐ యాక్ట్ కింద వాళ్ళకు 13B పట్టా ఎలా ఎక్కిందని చెప్పేసి అడిగితే ఇస్తారని చెప్పారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మేము అప్లై చేశాము. 5-6 నెలలు తిరగ మాకు అసలు ఏం సమాధానం దొరకలేదు. గట్టిగా అడిగితే లిఖితపూర్వకంగా మా దగ్గర అట్లాంటి ఏమీ ఆధారం లేవు అని చెప్పేసి రాసి చేశారు. అప్పటి నుంచి మేము మా వేరే పనులు పడ్డాము. రీసెంట్గా నిన్న మేము 3 రోజుల క్రితము మా సొంత ఇంటి పని కోసం ట్రాక్టర్తో ఇసుక తోలిస్తుంటే మా ఇంటి ఇసుక కూడా మమ్మల్ని తోలనివ్వకుండా అడ్డంగా పడి దౌర్జన్యంగా కొట్టడానికి వచ్చారు. ట్రాక్టర్ వాళ్ళను కేసు పెట్టమని బెదిరిస్తున్నారు. మళ్ళీ ఇవాళ కూడా కలెక్టర్ గారికి వెళ్ళి మా విన్నవించుకున్నాము. మాకు ఎటువైనా సహాయం చేయండి, మేము 40 సంవత్సరాలుగా అదే ల్యాండ్లో ఉంటున్నాము, ఇప్పటికీ ఉన్నాం సార్. నేను కోరుకునేది ఒకటే, ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మీరు వచ్చి అధికారులను పంపించి నిజానిజాలు తేల్చి మా భూమి మాకు ఇప్పించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. లేకుంటే వాళ్ళేమో 10 మంది ఉన్నాం, నేను ఒక్కడే సార్. మా ఇంట్లో దౌర్జన్యానికి వస్తున్నారు, అంతకుమించి నేను చేయగలిగింది ఏం లేదు సార్. చూడు, మాది గోరెలపట్నం నుండి చూసుకుంటాం మండలం ఖమ్మం జిల్లా. మా దగ్గర గత ఎంఆర్ఓ, గత గవర్నమెంట్ ఉన్నప్పుడు గత ఎంఆర్ఓ గారు, గత తహసీల్దార్ గారు ఆయన చేయవలసిన పనులు 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్కడు భూమి కూడా ఇలానే చేశాడు. ఈయన భూమి ఆయన పేరు మీద ఎక్కడం, ఆయన భూమి పేరు మీద ఈయన పేరు మీద ఎక్కడం, ఈయన నెంబర్ తీసుకుపోయి ఆయన పేరు మీద, ఆయన నెంబర్ తీసుకుపోయి ఈయన పేరు మీద ఎక్కించి జనాలు ఇప్పుడు ఎట్లున్నారంటే పట్ట అయింది నా భూమి ఈయన దగ్గర ఉంటుంది, రైతు దగ్గర, కానీ నెంబర్ ఆయన దగ్గర ఉంటుంది. నా భూమి పట్ట అయింది నాది. వీళ్ళు వాళ్ళు కొట్టుకొని బేమిచ్చంగా వాళ్ళు అడుగులు పాలయ్యే పరిస్థితులు ఉన్నారు కనుక ఇలాంటి జరగకుండా ఇప్పుడున్న అధికారులు కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న ఎంఆర్ఓ తహసీల్దార్ కృష్ణించి తహసీల్దార్ గారు కానీ, వాళ్ళు దేవుళ్ళు లాంటి సార్లు కానీ వాళ్ళు కానీ ఈ రైతుకు కానీ ఆ రైతుకు కానీ కూర్చోబెట్టి ఊరు పెద్ద మనుషులు కూర్చోబెడితే అసలు భూమి ఈయనదా లేదా ఆయనదా, వాళ్ళ దగ్గర ఒక ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకునండి. ఒక ఇండిషన్ ఆర్డర్ తెచ్చుకొని ఏం చేస్తున్నాడు, భూమి నాది, అరే కంప తీస్తావా, గడ్డి తీస్తావా, దాంట్లో జొన్నలు వేశారు, దాంట్లో ఉలువలు వేస్తారు, దాంట్లో ఏదో మిట్టపైలు వేసుకుని వీళ్ళు పండించుకుంటారు, తింటారు. ఈ మధ్య ఎంఆర్ఓ గారు దానికి సర్వేకి దాని ఎంక్వైరీకి వస్తే ఈ ఇండిషన్ ఆర్డర్ వల్ల అది మేము చేయకూడదు కానీ ఇక తప్పదు బావగారు చేస్తున్నాం, సరే అది ఏం జరుగుతుంది కానీ వీళ్ళు మాకు గొడవలు పడవద్దు, కొట్టుకోవద్దు, కొట్టుకునేదాకా పోవద్దు అని చెప్పి ఎంఆర్ఓ గారు సలహా ఇవ్వడంలో వాళ్ళు డైలీ ఒక 10 మంది ఇంటి మీద పోతారు, గొడవలు చేస్తారు కొట్టడానికి. ఇంతకుముందు ఒకసారి కొట్టుకురాట, వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు మనకే తెలియదు, కానీ అది ఫాల్తు కేసు అని రిపోర్ట్ కూడా ఇచ్చేసారు. వీళ్ళ దగ్గర రిపోర్ట్ ఉందని ఫాల్తు కేసు. ఇప్పుడుకైనా ఇప్పుడున్న అధికారులు చాలా చాకచక్యంగా ఇది పరిశీలిస్తే వాళ్ళకు మంచిది, పాపం వీళ్ళు లేనోళ్ళు ఇళ్ళకు మంచిది. ఆయన ఎంఆర్ఓ ఆఫీసులో ఆ పిల్లగాడు ఒకడు చైన్ మ్యాచ్ పనిచేస్తాడు, అది ఆసరా చేసుకొని గత ఎంఆర్ఓతో కాళ్ళు ఏడో పట్టుకొని పట్ట చేయించుకున్నాం కానీ అది ఇది నా భూమి, ఇది ఎక్కడ న్యాయం?
ఆ సర్వే నెంబర్ ఒక్కటే తీసుకుంటే సరిపోతుందంటే భూమి మీద సేద్యంలో ఈయన ఉండు, పంట పండిస్తున్నది ఈయన, చుట్టూ కాంపౌండ్ ఉంది, ఈయన ఇంట్లోకి వెళ్తారు ఆ భూమిలోకి. అది 9 గుంటలు ఉంటుందండి. అది 9 గుంటలు ఈయన కొన్నది వాళ్ళ వారసత్వం పెదనైన కొడుకు దగ్గర. నేను కూడా పోయిన ఆ భూమి కాడ ఊరోళ్ళంతా సోములది హర్నాథ్ బాబు, కానీ ఆ ఒక్క ఇల్లే మాదంటారు. ఇది తప్పయా, ఇది కరెక్ట్ కాదు, మీరు కొట్టుకొని చేస్తారు, మీరు ఏదో ఒకటి మీరు పెద్ద మనుషులు పోయినా ఒక పరిష్కారం చేసినట్టు పెద్ద మనుషులు మాట్లాడి ఒక్కటి మాట్లాడరు, వాళ్ళు వాదనైనా మాది ఇది మేమేం చేయాలి. ఈ మధ్య ఎంఆర్ఓ గారికి కూడా దరఖాస్తు ఇచ్చినాం, అది చేస్తాను కానీ గొడవడవద్దు, ఇల్లు ఏదో కొట్టుకోవద్దు అని చెప్పి ఆయన ఇట్లాంటివి జరగకుండా ఇప్పుడు కూడా చాలా వరకు అడవిలో కొట్టుకుంటున్నారు, చేల్లో కొట్టుకుంటున్నారు, చేల్లో కర్రలు చూస్తూనే ఉన్నాం మనం. భూముల కాడ ఎంత గొడవలు అవుతున్నాయో అందరికీ తెలుసు. ఎవడో ఒకటి చచ్చిపోయినాక చేసేది ఏముంటుంది, వాళ్ళు బతికి ఉండగానే ఏదైనా పరిష్కారం చేస్తే వాళ్ళకు మంచిగా ఉంటుంది, ఎదటోళ్ళకు మంచిగా ఉంటుంది. ఎవడో ఒకటి చచ్చిపోతారు, చచ్చిపోయినాక పారేయడం తప్ప ఇంట్లో పుస్తకం జరగక భూమి కాడి ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారులు చూసి నుంచి అధికారులకు వాళ్లకు దేవుళ్ళతో సహా పోలుస్తున్నాం కనుక ఉన్న కలెక్టర్ గారు కానీ వాళ్లకు సత్వరగా న్యాయం చేస్తే వాళ్ళకు మంచిగా ఉంటుంది, ఇళ్ళకు మంచిగా ఉంటుంది అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. సర్వే నెంబర్ ఎంత? 86.